ఇటీవలి ప్రైవేట్ టెలికాం కంపెనీల మొబైల్ ఛార్జ్ ప్లాన్ల ధరలు పెరిగిన నేపథ్యంలో అనేక మంది యూజర్లు తమ నెంబర్లను BSNLకి పోర్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ కోసం టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ ఇటీవలి మొబైల్ నెంబర్ పోర్టబిలిటీకి సంబంధించి కొత్త రూల్స్ ప్రకటించింది. దేశంలోని కోట్లాది మంది టెలికాం వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు మొబైల్ నెంబర్ పోర్టబిలిటీకి సంబంధించి ట్రాయ్ తన అధికారిక ఎక్స్ హ్యాండిల్లో ఓ పోస్ట్ చేసింది. ఆపరేటర్ను మార్చే ముందు కస్టమర్లు గుర్తుంచుకోవాల్సిన విషయాల గురించి ట్రాయ్ ప్రస్తావించింది. ముందుగా, ఒక వినియోగదారు ప్రస్తుతం ఉన్న టెలికాం ఆపరేటర్ సేవను 90 రోజుల కంటే తక్కువగా ఉపయోగిస్తుంటే వారు మొబైల్ నెంబర్ పోర్టబిలిటీకి అర్హులు కాదు. వినియోగదారు నెంబర్ యాజమాన్యం బదిలీ కోసం అభ్యర్థన ప్రక్రియలో ఉన్నప్పటికీ MNP జరగకపోవచ్చు. పోస్ట్ పెయిడ్ వినియోగదారులు ఇప్పటికే ఉన్న ఆపరేటర్ బిల్లును చెల్లించినప్పటికీ వారి సంఖ్య పోర్టబిలిటీకి అర్హత పొందదు. వినియోగదారు నెంబర్ను పోర్టింగ్ చేయడాన్ని ఏ న్యాయస్థానం నిషేధించినప్పటికీ నెంబర్ను పోర్ట్ చేయడం సాధ్యం కాదు. ఇది కాకుండా పోర్టింగ్ అభ్యర్థన కోరిన నెంబర్ ఏదైనా కోర్టులో పెండింగ్లో ఉన్నప్పటికీ నెంబర్ పోర్ట్ చేయకపోవచ్చు. ఈ కొత్త రూల్స్ వల్ల మన ప్రాంతంలో ఫోన్ సిగ్నల్స్ తెలుసుకోవడం చాలా సులభం. మొబైల్ సర్వీస్ ఎలా ఉంది, ఎలాంటి ఇంటర్నెట్ సర్వీస్ ఉంది, 5G సేవలు అందుబాటులో ఉన్నాయా లేదా అనేది సులభంగా తెలుసుకోవచ్చు. కొత్త నిబంధనల ప్రకారం అన్ని టెలికాం కంపెనీలు తమ వెబ్సైట్లలో ఈ సమాచారాన్ని తప్పనిసరిగా పెట్టాలి. అందువలన కస్టమర్లు తమకు అవసరమయ్యే సర్వీస్ని ఎంచుకోవచ్చు. ఉదాహరణకు, మీరు జియో సిమ్ వాడుతుంటే మీ లొకేషన్లో జియో 5G నెట్వర్క్ ఉందో లేదో తెలుసుకోవడానికి కంపెనీ వెబ్సైట్లోకి వెళ్లి మీ లొకేషన్ని ఎంటర్ చేయాలి. అప్పుడక్కడ 5G నెట్వర్క్ ఉందో లేదో తెలుస్తుంది. తద్వారా ఏ నెట్వర్క్ని ఉపయోగించుకోవాలో సులభంగా అర్థమవుతుంది. అంతేకాకుండా వైర్లెస్, వైర్లైన్ సర్వీస్లో క్వాలిటీ ప్రమాణాలను కూడా ట్రాయ్ అప్డేట్ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం టెలికాం కంపెనీలు తమ నెట్వర్క్ పర్ఫార్మెన్స్, నెట్వర్క్ అవైలబిలిటీ, కాల్ డ్రాప్ రేట్లు, వాయిస్ ప్యాకెట్ డ్రాప్ రేట్లు, ఇంకా ప్రతి సమాచారాన్ని కూడా తమ వెబ్సైట్లలో పెట్టాలి. ప్రతి నెల ఖచ్చితంగా అప్డేట్ చేయాలి. వినియోగదారులకు SMS ద్వారా వైట్ లిస్ట్ చేసిన లింకులు పంపించే విధంగా టెలికాం ఆపరేటర్లు చూసుకోవాల్సి ఉంటుంది. తద్వారా వేరే థర్డ్ పార్టీ లింకులను కస్టమర్లకు చేరకుండా నిరోధించవచ్చు.